అటవీ భూములని దోచుకున్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొక పాత పాట మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బద్ధ శత్రువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 14 సంవత్సరాల్లో 3 సార్లు విచారణ చేపించి ఒక్క ఎకరా కూడా ఎలికి తీపించుకోలేనటువంటి పరిస్థితి. అలాగే మరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బద్ధశత్రువుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారికి బద్ధశత్రువైనటువంటి ఆయన కూడా మళ్ళీ ఒక విచారణ చేపించినటువంటి పరిస్థితి. అయినా కానీ అరాకరం కూడా ఆయన కూడా అటవీ భూమి ఉన్నదని చెప్పేసి చెప్పనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఖచ్చితంగా విచారణ చేయమనండి, ఎకరం కూడా వీళ్ళు బయటికి తీయలేరు. కారణం ఏంటంటే ఆయన కొనుక్కున్నది ఎప్పుడో 1981లోనో ఎప్పుడో వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి అన్ని చక్కగానే ఉన్నాయని చెప్పేసి చెప్తారు. చిన్నపరెడ్డి గారు ఈ నేటి పొంగనూరు పుష్ప అంటారట నిజమా? ఈయన అక్కడ పుష్ప అంటారు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఎంత మంచి మనిషి కాకపోతే ఇన్నిసార్లు ఓటమి ఎరగకుండా ఆయన ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆ ఎమ్మెల్యే గారిని మాత్రం ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన మంచివాడు కాబట్టే ఎన్నుకుంటా ఉన్న పరిస్థితి. అలాగే ఇందాక మిల్క్ సెంటర్లకు సంబంధించి మిల్క్ దాని గురించి పాల గురించి చెప్పారు సార్. ఈ రాష్ట్రంలో హెరిటేజ్ దోపిడీ సంఘం దోపిడీని ఉన్నటువంటి పరిస్థితుల్లో మోనోపోలీ చేస్తూ ఉండి ప్రజల దగ్గర నుంచి రేట్లు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. పాడి పరిశ్రమకి సంబంధించి రైతుల దగ్గర నుంచి విపరీతమైన తక్కువ రేటు కొంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పాల రేట్లని పెంచుతాం, పాల లీటర్కి 5 రూపాయలు పెంచుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అమూల్ సంస్థను తీసుకొచ్చి 2019 నుంచి 2024 వరకు అమూల్ సెంటర్ ని గ్రామానికి పెట్టి రైతులకి అందించి పాల దిగుబడిని పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రేట్లు డిసైడ్ చేయాలా, ప్రజల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రేటు లీటర్కి 5 రూపాయలు ఇస్తానంటే సంకనాకుంటా హెరిటేజ్ ప్లస్ సంఘం కూడా ప్రజలకి రైతులకి రేట్లు పెంచి చేసినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. రాజీనామా కాదండి, రాజీనామాలు చేయమంటున్నారు. అసెంబ్లీకి కానీ వెళ్ళకపోతే రాజీనామాలకు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేనటువంటి చేతగాని సీఎం, చేతగాని ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలని చెప్పడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళి ఏం చేయాలి, ప్రజల యొక్క సమస్యలను కూడా వినేవాళ్ళు లేరని చెప్పేసి రాబోయే రోజుల్లో తీసుకునేటటువంటి యాత్రకు సంబంధించినటువంటి కానీ వాటికి సంబంధించిన వివరాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలకి కావాల్సినటువంటి కూడా మేము పాదయాత్రలో హామీలు ఇచ్చినది ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి 2014 నుంచి 2019 వరకు చేయనటువంటి ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసి ప్రజల మనసులను చూరకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పొంగనూరు పంచాయతీ ఆ తిరుపతిలో ఉన్నాయండి లేకపోతే తునిలోనో వేరే దగ్గర అన్నది ఈ స్థానిక ఈ ఎన్నికలకి సంబంధించి జరుగుతున్న ఈ మున్సిపాలిటీలు వీటికి సంబంధించి ఒక యుద్ధమే చేస్తున్నారు, అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారని చెప్పి జోగి రమేష్ గారు, రోజా గారు బోరును విలపిస్తున్నారు. ఏంటి ఎంత దారుణం? ప్రజల వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయిందట, వాళ్ళు రోడ్డు ఎక్కపోతున్నారట, మిమ్మల్ని దించబోతున్నారట. వాళ్ళ మొహం అండి, వాళ్ళు ఎప్పటికి దించాలి. కానీ ఇప్పుడు ఒకటి సార్, ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి రీఛార్జ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రీఛార్జ్ అవుతూనే ఉన్నారు. రీఛార్జ్ అయ్యి వచ్చిన రిజల్ట్ ఏంటి? 11 సీట్లు. మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ అవుతున్నాడు. మళ్ళీ రీఛార్జ్ అయితే ఎన్ని సీట్లు వస్తాయో మనం భవిష్యత్తులోనే చూడాలా. ప్రజలు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసుకొని అణిచివేతలు, నిర్బంధాలు, అసభ్య పదజాలాలు, అంబేద్కర్ పేరుని తీసి ఆయన పేరు పెట్టుకోవటం, చంపి డోర్ డెలివరీలు చేయటం, అంటే ఒకటి కాదు. టీచర్స్ని వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేయటం, ఉద్యోగస్తుల పైన కేసులు పెట్టడం, నిర్బంధం, అంటే అనేక రకాల చేయలేని అన్ని తప్పుల్ని చేసి ఈ రోజున అద్భుతంగా ఈ ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటిని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తా ఉంటే, సంపదలు సృష్టించడానికి అడుగులు వేస్తూ ఉంటే అవన్నీ చూసి ఓర్వలేక రాష్ట్రంలో ఒక అశాంతిని కలిగించాలా,
కన్ఫ్యూజన్ కలిగించాలా, బయట నుంచి పెట్టుబడులు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏదో రాజకీయ యుద్ధ వాతావరణం ఉంది